ముఖ్యంగా 2019 ఎలక్షన్స్‌లో అప్పుడు వైఎస్ వివేక హత్య కేసు అనేది కీలకంగా మారింది. ఆ రోజు మీరు అంటే కీలకమైనటువంటి పోస్ట్‌లో ఉన్నారు. గ్రౌండ్ రియాలిటీ అనేది పూర్తిగా అసెస్ చేయలేదు. ఆయన సీఎం గారు కూడా రాంగ్ డైరెక్షన్‌లో వెళ్లారు. గొడ్డలిపోటును గుండెపోటు అనుకున్నారు. ఇట్లాంటి అంటే అక్కడ లోకల్ ఆఫీసర్‌లు పులివెందుల అనే ప్లేస్‌లో ఎలక్షన్స్ వచ్చే ముందు ఎవరికి ఆఫీసర్‌లు ఎలా మారతారు అనేది అందరికీ తెలుసు. కానీ అలాంటి చోట్ల కూడా వైసీపీ వాళ్ళు చెప్తే వినే అధికారులు, ఆటాడే అధికారులు పెట్టడం తప్పు గదా! రియాలిటీ చెప్పలేకపోయారు. గొడ్డలిపోటుకు, గుండెపోటుకు తేడా లేదా? అనేది ఇట్లాంటి వాటి విమర్శలకి ఏం చెప్తారు సార్? మీరెప్పుడైనా పోలీస్ కేసులు మీరు గ గమనిస్తే పోలీస్ కేస్ ఇన్వెస్టిగేషన్ ఎవరు జేస్తారు? లోకల్ చెప్పండి. లోకల్ పోలీస్ జేస్తారు. లోకల్ పోలీస్ చేస్తారు. దాని మీద పర్యవేక్షణ ఎవరు జేస్తారు? పై ఆఫీసర్ చేస్తారు. పై ఆఫీసర్లంటే ఎవరు? ఇంటెలిజెన్స్ ఆళ్ళు గాదుగా. కాదు. లా అండ్ ఆర్డర్‌లో ఎస్పీ ఉంటాడు. డీఐజీ, అడిషనల్ డీజీ, డీజీ ఉంటారు. డీజీని అడుగుతారా మీరు ఇన్వెస్టిగేషన్ గురించి? ఇంటెలిజెన్స్ వాడిని అడుగుతారా? కామన్ సెన్స్ అది. ఆ మాత్రం కామన్ సెన్స్ ప్రభుత్వానికి ఉండదా ఏంటి? ఎవరిని అడగాలో వాళ్ళనే అడుగుతారు. కానీ అంతే తప్ప రియాలిటీ అనేది ఒకటి మీ వైపు నుంచి ఏదో ఉండుంటది కదా సార్. అంటే ఇలా జరిగింది అనడానికి ప్రైమరీ ఇలా జరిగింది అని ఆ రోజున తెలిసినంత వరకు చెప్పాం. ఆ తర్వాత నేను నా అంతట నేను పూనుకుని సీబీఐకి కూడా చెప్పాను ఏం జరిగింది అన్నది. ఏం జరిగింది అన్నది మా దగ్గర ఉన్న వివరాలన్నీ కూడా సీబీఐకి కూడా ఇచ్చాం. సో, ఆటన్నిటిని తీసుకొని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత లా అండ్ ఆర్డర్ పోలీసులదండి. ఇంటెలిజెన్స్ ఆళ్ళు ఎప్పుడు ఇన్వెస్టిగేట్ చెయ్యరు. ఎవరైనా అట్లా అనుకుంటే అది వాళ్ళ పొరపాటు. అంటే మీ ఎక్స్‌పీరియన్స్ నుంచి సీబీఐ కేస్ ఫైల్ చేసింది, ఎంక్వైరీ చేసింది, సీబీఐ ఆఫీసర్ల మీద ఉల్టా గవర్నమెంట్ కేసులు పెట్టింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణ అసలు ఎప్పుడు చేస్తారో అని సుప్రీంకోర్టు అడుగుతూ ఉంది. సో, వాళ్ళ కూతురు సునీత న్యాయం కోసం ఇంకా పోరాడుతూనే ఉంది. అదేమైనా లాజికల్ కన్క్లూజన్‌కి వచ్చే అవకాశం ఉందా అంటారా? సీబీఐ పని చేస్తున్న తీరు చూస్తుంటే మాత్రం ఆ నమ్మకం సన్నగిల్లిపోతుంది. సీబీఐ ఇవాల్టికి జగన్మోహన్ రెడ్డి గారి గుప్పిట్లోనే ఉంది. అందులో నుంచి బయటకు రాలేదింకా. అండ్ ఈ విషయంలో ఈ కేసు విషయంలో సీబీఐ గానియండి, సెంట్రల్ గవర్నమెంట్ గానియండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవరబుల్‌గానే ఉంది. ఆయన్ని రక్షించడానికి శాయశక్తులా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ టీడీపీ కూటమి అధికారంలో ఉంది. పొత్తులో ఉన్నారు రాష్ట్రంలో. కేంద్రంలో పొత్తులో ఉన్నారు. టీడీపీ మీద ఆధారపడి సెంట్రల్‌లో గవర్నమెంట్ నడుస్తూ ఉన్న పరిస్థితుల్లో అపోజిషన్‌లో ఉన్నటువంటి పార్టీ సీబీఐ కంట్రోల్‌లో ఉంది అని అది ఎట్లా అదైతే? మీరు అడగండి ప్రభుత్వాన్ని. మీరెందుకు మీరెందుకు సీబీఐ తోటి కరెక్ట్‌గా ఇన్వెస్టిగేట్ చేయించలేకపోతున్నారని ఆళ్ళనే అడగండి. నన్నడిగితే నేనేం చెప్పను. నాకనిపించేది నేను చెప్తున్నా. నా పర్సెప్షన్ నేను చెప్తున్నా.